తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ నడిగడ్డ మీద నీట్ పేపర్ లీక్ అయినందుకు ఇక్కడ నిరసనలు చాలామంది తెలుపుతూ ఉన్నారు. చూడండి, ఒక్కసారి మీరు చూసినట్లయితే యువత స్టూడెంట్స్ అంతా కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఒకవేళ ఈ టైంలో కానీ నరేంద్ర మోడీ గారి కేబినెట్ కానీ బయటకు వచ్చిందనుకో, ఈ యూత్ అంతా కలిసి స్టూడెంట్స్ అంతా కలిసి ఉరికిచ్చి కొట్టే పరిస్థితి ఉంది. అందుకోసం మేమంతా చెప్తా ఉంటాం నరేంద్ర మోడీ గారికి, మీ క్యాబినెట్ మినిస్టర్ని అంతా దాపెట్టుకోమని చెప్పండి ఇంట్లో అందరినీ. ఒక్కసారి చూడండి, అరే విద్యార్థులు పగలు రాత్రి కష్టపడకుండా ఎంతోమంది విద్యార్థులు పరీక్షస్ కోసం ఏం చేస్తారు, శ్రమిస్తూ ఉంటారు. మీరు పేపర్ లీక్ చేస్తే స్టూడెంట్స్ ఎక్కడ వెళ్ళాలండి? 21 మంది స్టూడెంట్స్ నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దానికి బాధ్యులు ఎవరు? అందుకోసం మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ధర్మేంద్ర ప్రతాప్ ఎవరైతే ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన వెంటనే రాజీనామా తక్షణమే చేయాలి. లేదంటే మొత్తం ఇండియా లెవెల్ మొత్తం ఇవన్నీ పుంజుకుంటూ ఉన్నాయి. యువతలంతా కోపంతో ఆక్రోశంతో ఉన్నారు. వెంటనే మీరంతా రాజీనామా చేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి మొన్న న్యూఢిల్లీలో జరిగినటువంటి నీట్ విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్కి నిరసనగా ఈరోజు ధర్నా చౌక్ దగ్గర వారికి సంఘీభావంగా సభ నిర్వహించడం జరుగుతుంది. మరి నీట్ పేపర్ లీక్ అయి విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి వారికి జరిగిన అన్యాయానికి శాంతియుతంగా నిరసన చేసిన విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి వారు కోరుతున్నటువంటి న్యాయపరమైన డిమాండ్లని తక్షణమే అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఎందుకంటే పేపర్ లీక్ కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. మరి ఎవరైతే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాలకి న్యాయం చేయాలి. అలాగే ఇమీడియట్గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని ప్రధాన డిమాండ్లతోటి ఈరోజు ఇక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా కేటీఆర్ గారు విద్యార్థులకి, ముఖ్యంగా నిరుద్యోగులకి, విద్యార్థులకి భరోసా ఇవ్వడం జరుగుతుంది. మొన్న జరిగిన యువ సంగ్రామ సదస్సులో కూడా కేటీఆర్ గారు నిరుద్యోగులకి, విద్యార్థులకి భరోసా ఇచ్చారు. రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఖచ్చితంగా విద్యార్థులకి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి జరిగిన అన్యాయాలకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సార్, దాదాపు ఒక 15-20 డేస్ ప్లస్ అయింది. 20 రోజుల నుంచి చాలా వరకు ధర్నా చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ. అండ్ ఇక్కడ అందరు ఇంతమంది ఎందుకు గ్యాదర్ అయ్యారంటే, వీళ్ళు అడిగేది ఒకటే, ఎగ్జామ్స్ ఏది కండక్ట్ చేసినా దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, దాని అకౌంటబిలిటీ ఉండాలా, వాళ్ళు రాసిన మార్క్స్ తక్షణమే ఇవ్వాలా, ప్లస్ వాళ్ళ ర్యాంక్స్ ఏదైనా సెక్యూర్గా ఇవ్వాలా. సో వీళ్ళు అడిగే డిమాండ్స్ ఇదే. కానీ మనం మొన్న వరకు చూసినాం ఢిల్లీలో పోలీస్ లాఠీ చార్జ్ అనేది అది చాలా దౌర్జన్యం సార్ ఇది. ఎందుకంటే మనకు కాన్స్టిట్యూషన్ వచ్చాక దాదాపు 70-80 ఏళ్ళు అవుతున్నాయి. అయినా కూడా మన ఫండమెంటల్ రైట్, మనం మాట్లాడే హక్కు మనకు లేదు అనడం, దానికి ఏది మాట్లాడినా పోలీసు వాళ్ళు వచ్చి బ్యూటల్గా లాఠీ చార్జ్ చేయడం, అది ఇంతమంది ఎందుకు గ్యాదర్ అయ్యారనుకో, స్టూడెంట్కు సాలిడారిటీ కోసం వచ్చారు ఇంతమంది ఇక్కడ. సార్, స్టూడెంట్స్ తెలుసుకుంటే ఎన్నో పొలిటికల్ పార్టీస్ వచ్చాయి పోయాయి. పొలిటికల్ పార్టీస్ అనేది వాళ్ళకు ఒక 5 years టర్మ్స్, స్టూడెంట్స్ అనేది 100% అనేది పర్మనెంట్ టర్మ్ ఉంటుంది. ప్లస్ స్టూడెంట్స్ అనేది కంపల్సరీ సపోర్టింగ్గానే ఉంటారు. ప్లస్ ఏ గవర్నమెంట్ అయినా ఎవరు వచ్చినా స్టూడెంట్స్ అనుకునేది ఏంది, న్యాయంగా ఉండాలి, మీరు రాసే ఎగ్జామ్స్ ఏదైనా ఉన్నా పద్ధతిగా కండక్ట్ చేయాలి, ఒక క్యాలెండర్ ఇవ్వాలి, ఆ క్యాలెండర్ ప్రకారమే ర్యాంకింగ్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ కాక అడిగిన వాటికి వీళ్ళు హర్తాలు చేస్తూ వాళ్ళకి ఏదో రౌడీల్లా, గుండాల్లాగా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి శిక్ష ఇవ్వడం, ఇది ఎంతవరకు న్యాయం అని అందరూ చూస్తున్నారు. అందుకే ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ వచ్చి వీళ్ళు డిమాండ్ చేసేది ఒకటే, స్టేట్ గవర్నమెంట్ ఉండని, సెంట్రల్ గవర్నమెంట్ ఉండని, న్యాయంగా ప్రాపర్గా ఎగ్జామ్ కనుక జరిపిస్తే వీళ్ళకి కావాల్సింది అదే. డెఫినెట్లీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనకి ఏమి ఇచ్చారో స్టేట్మెంట్, వాటికి మేము అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాము. గతంలో కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిపై ఆయన కొంతవరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంతవరకు ఎత్తుగా జనాలందరూ బయటికి రావడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళ ఒత్తిడి ఫీల్ అవ్వడం ఇంతవరకు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇక స్టూడెంట్స్కి ఏదేదో అన్యాయం జరిగిందో వాటిని న్యాయం చేయాలని అందరి తరఫున కోరుకుంటున్నాం. మోదీ గారు నిన్న నైట్ మెసేజ్ పెట్టారు, దాంట్లో మెల్లగా చెప్పారు కి మేము యాక్షన్ తీసుకుంటాం, ఇది చేస్తాం. మేము ఇది వింటున్నాం, ఇప్పుడు నుంచి వింటున్నాం. ఒక 10 సంవత్సరం, 11 సంవత్సరం, 20 సంవత్సరం ఇదే వింటున్నాం. ఇది మోదీ గారి ప్రాబ్లం కాదు, ఇది ప్రభుత్వం ప్రాబ్లం. ప్రభుత్వంలో ఎవరున్నారు? ఇప్పుడు బీజేపీ ఉంది, దాని ముందు కాంగ్రెస్ ఉండే, ఇక్కడ తెలంగాణలో కూడా లీక్స్ అయినాయి. సో అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? అది విషయం. ఇక్కడ he represented India in Commonwealth Games in 1983, and then because he couldn't make enough money and he joined Indian government, that is Telangana government. He served 27 years for Telangana government, okay, and he made me study in one of the best colleges in Hyderabad. Atanu oka 2 years fees kattelekpoyinappudu
హీ వెంట్ అవుట్ టు హిస్ ఫ్రెండ్స్ టు ఆస్క్ మనీ. ఒకవైపు మేము ప్రివిలేజ్ అనుకుంటాం, అదే చిన్న పిల్లలు ఉంటారు, వేరే పిల్లలు వేరే బ్యాక్గ్రౌండ్, లోవర్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆల్ దీస్ పీపుల్ దే డోంట్ హ్యావ్ మనీ టు సర్వైవ్ డే టు డే. దే ఈట్ డే టు డే. ఒక లేబర్ ఉంటే లేబర్ గానికి 500 రూపీస్ పర్ డే, 800 రూపీస్ పర్ డే మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్తో మీరు దే హ్యావ్ టు సస్టైన్ దర్ లైఫ్, దే హ్యావ్ టు ఆల్సో పే ఫర్ దర్ ఫీజ్. ఇయర్ మొత్తం సేవ్ చేసుకొని, ఇయర్ మొత్తం డబ్బులు సేవ్ చేసుకుని ఒక ఎగ్జామ్ కోసం చదివిపిస్తారు, కాలేజ్ ఫీజు కడతారు. దాని తర్వాత అన్నం తినదు, లైక్ దే విల్ నాట్ ఈట్ దేర్ ఓన్ ఫుడ్, దే విల్ ట్రై టు గివ్ ఇట్ టు దేర్ ఎడ్యుకేషన్. 1 year మొత్తం అంతా కష్టపడిన తర్వాత పేపర్ లీక్ అయితే ఆ ఇయర్ మొత్తంలో సంపాదించిన అమౌంట్, ఆ ఇయర్ మొత్తంలో కష్టపడిన పిల్లలు మొత్తం వేస్ట్ అవుతుంది. చెప్పడానికి ఈజీ అది, కి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కానీ ఎక్కడుంది అది? అకౌంటబిలిటీ లేదు. ఈ ప్రొటెస్ట్లో కోర్ ఎజెండా అదే. కోర్ ఎజెండా ఏంటంటే మనకి అది కావాలి, బేసికలీ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ వర్డ్ అనేది చాలా యూస్ చేస్తున్నారు. అది ఏంది అకౌంటబిలిటీ అంటే? ఒకవైపు ఒక గవర్నమెంట్, అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవాలా. వాళ్ళు ఏమైనా తప్పు జరిగితే ఒప్పుకోవాలా. ఇక్కడ ఒప్పుకోవడం ఏం లేదు, మేమేం చేయలేదు తప్పు అది. సో నిన్న ఫస్ట్ స్టెప్ మోదీ గారు తీసుకున్నారు. హీఈస్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్ అండ్ వీ షుడ్ లీన్ ఆన్ హిమ్ ఫర్ సపోర్ట్. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్. కానీ నేను ఇప్పుడు చనిపోతే, నేను సూసైడ్ చేసుకుంటే, మీ పిల్లలు సూసైడ్ చేసుకుంటే, ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళ జీవితం వస్తుందా? మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ పెడితే వస్తలేదు కదా. అదే బట్టి చూస్తారు. ఆ పేరెంట్స్కి, ఆ పిల్లలకి, ఆ ఫ్యామిలీకి మొత్తం నష్టమైపోయింది. వాళ్ళు ఎట్లా బతుకుతారు? అది. సో అకౌంటబిలిటీ కావాలి మనకి. అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ వెన్ దే విల్ టేక్ ఎ స్టాండ్, దే విల్ అగ్రీ ఆర్ అక్సెప్ట్ కి ఐ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్, ఐ హ్యావ్ మేడ్ like my cabinet has made a mistake. So that union minister, whoever is for the education, that is Dharmendra Pradhan, he has to step up and at least apologize to the country. Is he apologizing? No, he is counter-attacking the protesters, and every protester is being labelled as an anti-national or a terrorist or whatever. So what is this? Are we anti-national? Are we terrorists? We are just asking for accountability. మనకి అకౌంటబిలిటీ కావాలి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తారో అది మాట్లాడాలా. దాని తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ అటాకింగ్ ద చిల్డ్రన్, they are attacking all the people who are there in Jantar Mantar. Here Telangana police has been friendly, they have been organized, so we are able to protest here. But the message that I want to give, Hyderabad public kosam apne log ke waste mein main ye bolna cha raha hu ki we have to get out on the streets. మనం ఇంట్లో కూర్చొని మంచిగా కంఫర్టబుల్ లైఫ్ జరుగుతుంది, కానీ మన లోపల భయం ఉంది కి వీ కెనాట్ స్టాండ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, వీ కెనాట్ స్టాండ్ అగేన్స్ట్ ద పోలీస్ ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ రైట్. ఈరోజు వేరే వాళ్ళతో జరిగింది. నేను 30 years అనమాట. ఓకే, నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లలు అవుతారు అనేది ఇప్పుడు మనకి తెలియదు, కానీ ఒక 5 years 10 years తర్వాత మన పిల్లలు వెన్ దే యాక్చువల్లీ రైట్ ఎగ్జామ్స్ అండ్ వెన్ దే హ్యావ్ ఎ పీపుల్ లీగ్ మనకి ఎప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎవరు చూడడానికి ఉండరు. నోబడీ విల్ ఆస్క్ ఫర్ అస్, నోబడీ విల్ డూ ఎనీథింగ్. సో నీట్ వ్యవహారంలో ప్రశ్నించే వాళ్ళంతా కూడా నీట్ యాస్పిరెంట్స్ కాదు, వాళ్ళంతా కూడా దేశ విద్రోహులు అంటూ కూడా చాలా వరకు బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మీరేమో జాతీయ జెండా వేసుకొని వచ్చారు. మీరు దేశ విద్రోహులా లేకుంటే ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులా నీట్ యాస్పిరెంట్స్? నేను 100% నేషనలిస్ట్. ఐ లవ్ మై కంట్రీ, ఐ బిలీవ్ ఇన్ మై కంట్రీ. ఈ జెండాలో 3 కలర్ ఉన్నాయి. ఓకే, ఈ 3 కలర్ ఇంకా చక్రం ఉంది. దానికి అర్థమైంది, సాఫ్రాన్ అంటే ప్రొటెస్ట్, సాక్రిఫైస్ చేసినట్టు. వైట్ అంటే పీస్, గ్రీన్ అంటే ఫేత్, ఇంకా దాంట్లోపల చక్రం అంటే ప్రోగ్రెస్, కంటిన్యూస్ ప్రోగ్రెస్. ఐ బిలీవ్ ఇన్ దట్ ఐడియా స్టిల్. దట్స్ వై ఐమ్ హియర్. I am here for need aspirants. I am here for accountability for any government. I don't care ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు. మనకి కావాల్సింది గవర్నమెంట్ అకౌంటబిలిటీ. దానికోసం వచ్చినాం. We believe in the idea of India. That's why I'm carrying Indian flag and that's why I will continue to carry this until the day I die. Thank you. ప్రశ్నించే వాళ్ళంతా కూడా కమ్యూనిస్టులే వెనకాలండి విద్యార్థులు నడిపిస్తూ ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అది ఏ ప్రొటెస్ట్ అయినా ఇప్పుడు మీరు జస్ట్ గవర్నమెంట్కి యాంటీ మాట్లాడితే మీరు కాంగ్రెస్ బీజేపీ అనుకోకండి. దిస్ ఇస్ నాట్ అ బీజేపీ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ప్రొటెస్ట్. దిస్ ఈజ్ ఐడియాలజీ ప్రొటెస్ట్. మన దగ్గర డిసెంట్ అనమాట. ద వర్డ్ డిసెంట్, వాట్ డస్ ఇట్ మీన్? డిసెంట్ మీన్స్ మనం ప్రభుత్వానికి వీ కెన్ స్టాండ్ అగేన్స్ట్ దెమ్. మన దగ్గర ఉందా అది? మనం చేయవచ్చా? అది చేస్తే ఏం చెప్తున్నారు? వీఆర్ యాంటీ నేషనల్, right? We don't care about our country. We are backed by something. I am not backed by anybody.
I am a founding member of an IT company. I have 300 people under me and I work with them. I am into technology. All I care about is Prabhutvam, Manaki, accountability iskovala, and they should care about the people. They should care about the voices. God complex nahi chalega. King complex nahi chalega. బీజేపీ నేతలకు మాత్రమే దేశం మీద ప్రేమ ఉంటుంది, మిగతా వ్యక్తులు ఎవరికి కూడా దేశం మీద ప్రేమ ఉండదు అంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చాలా చెప్తారు. మంది అంటారండి, చాలా మంది వేరే ఇది డిస్ట్రాక్షన్స్ అన్నమాట. ఇది సింపుల్ టాక్టిక్. ఇప్పుడు ఇది ఎంత నడుస్తుంది, నెక్స్ట్ ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ప్యాటర్న్లో ఏమవుతుంది, పెద్ద ఒక అటాక్ అవుతుంది, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఇండియా అక్రాస్. అప్పుడు దేశ ప్రేమ చూపిస్తారు వాళ్ళు, రైట్? ఎనీ పార్టీ ఇన్ పవర్, దే ట్రై టు డిస్ట్రాక్ట్ ఎవ్రీబడి, రైట్? So we have to go against those distractions. We have to support every cause there is in India. This is not just one protest. There are 7 large protests in India happening. ప్రతి ఒక్కటి చూడాలా, ప్రతి ఒక్కటి మనం మాట్లాడాలా. Whatever we believe in, we have to take a stand, and the government has to take accountability. So that's from me. Thank you. ఇది పరిస్థితి. మొత్తానికైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖచ్చితంగా నీటి వ్యవహారంలో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీటికి సంబంధించినటువంటి ప్రతి ఆస్పిరెంట్కి కూడా న్యాయం జరగాలి. ఖచ్చితంగా దేశ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి. నరేంద్ర మోడీ ఖచ్చితంగా నీటి వ్యవహారంలో ఖచ్చితంగా చొరవ చూపెట్టి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున యువకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం.